యోబు గ్రంథం 6వ అధ్యాయము. దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చెను, నా దుఃఖము చక్కగా తోచబడును గాక, దాన్ని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. అలాగున చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును. అందువలన నేను నిరర్ధకమైన మాటలు పలికితిని. సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెను, వాటి విషమును నా ఆత్మ పానము చేయుచున్నది. దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి. అడవి గాడిద గడ్డి చూచి ఓండ్ర పెట్టునా, ఎద్దు మేత చూచి రంకె వేయునా, ఉప్పు లేక ఎవరైనా రుచిలేని దాని తిందురా, గ్రుడ్డులోని తెలుపులో రుచి కలదా. నేను ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను, అవియే నాకు భోజన పదార్థములాయను. ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడునుగాక, నేను కోరు దానిని దేవుడు నెరవేర్చునుగాక. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక, చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండలేదని నేను ఆదరణ పొందుదును, మరియు నేనెంత వేదన పడుచుండినను దాన్ని బట్టి హర్షించుదును. నా బలము ఏ పాటిది, నేను కనిపెట్టుకొనుట ఎలా? నా అంతము ఏ పాటిది, నేను తాళ్ళుకొనుట ఎలా? నా బలము రాళ్ల బలము వంటిదా, నా శరీరము ఇత్తడిదా? నాలో త్రాణ ఏమీయూ లేదు గదా. శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయాను గదా. కృంగిపోయిన వాడు సర్వశక్తులకు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూప తగును. నా స్నేహితులు ఎండిన వాగువలెనో, మాయమైపోవు జలప్రవాహముల వలెనో నమ్మకూడని వారైరి. మంచుగడ్డలుండుట వలనను హిమము వాటిలో పడుట వలనను అవి మురికిగా కనబడును. వేసవి రాగానే అవి మాయమైపోవును, వెట్ట కలుగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును. వాటి నీళ్లు ప్రవహించు దారి త్రెప్పబడును, ఏమీయూ లేకుండా అవి ఇంకిపోవును. సమూహముగా ప్రయాణము చేయు తేమా వర్తకులు వాటిని వెదకుదురు, శేభవర్తకులు వాటి కొరకు కనిపెట్టుదురు. వారు వాటిని నమ్మినందుకు అవమానమొందుదురు, వాటి చేరువకు వచ్చి కలవరపడుదురు. అటువలే మీరు లేనట్టుగానే ఉన్నారు. మీరు ఆపదను చూచి భయపడుచున్నారు. ఏమైనా దయచేయుడని నేను మిమ్మును అడిగితినా? మీ ఆస్తిలో నుండి నా కొరకు బహుమానం ఏమైనా తెమ్మని అడిగితినా? పగవాని చేతిలో నుండి నన్ను విడిపింపుడని అడిగితినా? బాధించు వారి చేతిలో నుండి నన్ను విమోచింపుడని అడిగితినా? నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండెదను. ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి, అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము? మాటలను గద్దించుదామని మీరు అనుకొందురా? నిరాశ గలవాని మాటలు గాలి వంటివే గదా. మీరు తండ్రి లేని వారిని కొనుటకై చీట్లు వేయుదురు, మీ స్నేహితుల మీద బేరము సాగింతురు. దయచేసి నా వైపు చూడుడి, మీ ముఖము ఎదుట నేను అబద్ధం ఆడుదునా? అన్యాయము లేకుండా నా సంగతి మరలా విచారించుడి. నేను నిర్దోషినిగా కనబడుదును, నా నోట అన్యాయం ఉండునా? దుర్మార్గత రుచి నా నోరు తెలుసుకొన జాలదా?